హాయ్ హలో వెల్కమ్ టు తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ ఛానల్ అండి. చూద్దాం ఇది మనకు 98, 96, 102, 104 అనేటివి ఈ నంబర్లకి స్క్వేర్లు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 100కి దగ్గరలో ఉన్నటువంటి నంబర్లకి స్క్వేర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈరోజు మనం ఇక్కడ నేర్చుకుందాం. సరేనా? చాలా సింపుల్ అండ్ ఈజీ ట్రిక్ అండి. చూడండి, ఇంత పెద్ద నంబర్కి మీరు స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలా ఇబ్బంది పడతారు మీరు. సో దానికోసమని నేను చిన్న ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ద్వారా ఈజీగా వచ్చేస్తుంది ఇది. చూద్దాం. ఓకే రండి. 98 స్క్వేర్ కదా. సో బేస్ మనం 100 అని తీసుకున్నాం. ఓకేనా? బేస్ 100 చూడండి ఇక్కడ. సో ఇది మెయిన్ మనం ఇది గుర్తుకు రావాలి. 98 100 కన్నా ఎంత తక్కువ ఉన్నది? 98 అనేది 100 కన్నా ఎంత తక్కువ ఉన్నది? 2. కాబట్టి 2 స్క్వేర్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ ఎంత? దీనికి ఓకేనా? 2 స్క్వేర్ ఎంత? 04 కదా. 98 అనేది 100 కన్నా 2 తక్కువ ఉంది కాబట్టి 2 స్క్వేర్ 04. 4 తీసుకోవాలి అని కాదు, ఖచ్చితంగా 04 తీసుకోవాలి. ఓకేనా? ఇంకోటి సేమ్ ఇప్పుడు 98 ఉంది కదా. ఈ 98 నుంచి ఆ డిఫరెన్స్ 2 స్క్వేర్ అయితే చేసాం కదా. ఆ 2ని 98 నుంచి ఆ 2ని తీసేయాలి. ఓకేనా? అయితే ఏమవుతుంది? 98 నుంచి 2 తీసేస్తే 96 అవుతుంది. సో ఇది 98 స్క్వేర్కి స్క్వేర్ వాల్యూ ఇది 9604. 9604. ఓకేనా? ఇంకోటి 96కి మనం ఓకేనా 96కి చెప్పండి మీరు. సరే మీకు లాస్ట్కి హోంవర్క్ ఇస్తాను. సో 96 కూడా సేమ్ 100 నుంచి 96 బేస్ 100 అని మాట్లాడుతున్నాం కదా. సో ఇది 96 అనేది 100 కన్నా ఎన్ని తక్కువ ఉంది? 4 తక్కువ ఉంది కదా. 4 కదా. 4 డిఫరెన్స్ ఎంత? 100 నుంచి 96కి డిఫరెన్స్ 4 కదా. అయితే 4 స్క్వేర్ చేయాలి. 4 స్క్వేర్ ఎంత? 16 కదా. ఎస్, 16 ఇక్కడ రాసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఈ 96 నుంచి ఆ డిఫరెన్స్ 4 ఏదైతే ఉందో, 96 అనేది 100 కన్నా ఎంత తక్కువ ఉంది? 4 తక్కువ ఉంది కదా. సో ఆ 4ని ఈ 96 నుంచి మైనస్ చేయాలి, రిమూవ్ చేయాలి. సో మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 96 మైనస్ 4 చేస్తే ఎంత వస్తుందండి? 96 మైనస్ 4 ఎంత? 92. సో 96 స్క్వేర్కి వాల్యూ ఇది. చూడండి, స్టార్టింగ్లో మీకు కొంచెం ఇబ్బంది కావచ్చు, కానీ ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది 100 కన్నా తక్కువ ఉన్న నెంబర్లకి ఇది. అదేవిధంగా మీరు అడుగుతారు కదా, అరే 100 కన్నా తక్కువ ఉంటే మీరు ఈ ట్రిక్ చెప్పారు, మరి 100 కన్నా ఎక్కువ ఉంటే దానికి ఏ ట్రిక్ అండి అంటే చూడండి, ఇగో ఇది. దానికోసం కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. సో 102 102 స్క్వేర్ కావాలి నాకు. 102 స్క్వేర్ 104 స్క్వేర్ కావాలి. సో 102 స్క్వేర్కి మనం స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా చేయాలంటే చూద్దాం. 100 కన్నా 2 ఎంత ఎక్కువ ఉంది? 100 కన్నా 2 అనేది ఎంత ఎక్కువ ఉంది? 100 కన్నా 2 అనేది 2 ఎక్కువ ఉంది. 2 కదా ఎక్స్ట్రా ఉన్నది, కాబట్టి 2 స్క్వేర్ అంటే ఎంత? 4 కదా. 04 రాసుకోవాలి. 04 2 డిజిట్స్ ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? ఇప్పుడు చూడండి, 100 కన్నా ఎక్కువ ఉంది కదా. ఇది ఎక్కువ అంటే ప్లస్ ఉంది కదా. అందుకని ఈ 102ని 102 ప్లస్ డిఫరెన్స్ ఎక్కువ ఎంత ఉంది? 2 ఎక్స్ట్రా ఉంది కదా. ఈ 102 కన్నా 2 అనేది ఎక్స్ట్రా ఉంది కదా. ఆ 2 తోటే కదా మనం ఇక్కడ 2 స్క్వేర్ 04 చేసాము. కాబట్టి ఆ 102 ప్లస్ ఆ 2 స్క్వేర్ చేసాము కదా, అది 2 కలిపితే ఎంత? 104. సో ఇది 102కి స్క్వేర్ వాల్యూ ఇది అవుతుంది. సో సేమ్ అదే విధంగా 104కి చూడండి, స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ ఎలా చేయాలంటే సేమ్ 104కి 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 4 అనేది 100 కన్నా ఈ వాల్యూ ఎంత ఎక్కువ ఉంది? 100 కన్నా 104 అనేది ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది కదా. కాబట్టి 4 స్క్వేర్ ఎంత? 16 కదా. రైట్. ఇప్పుడు 104 ఇప్పుడు 100 కన్నా ఎక్కువ ఉంది కదా ఈ నెంబర్ మొత్తం. అందుకని 104 ప్లస్ 4 కదా. ఇంతకుముందు ఉన్నది ఎంత? డిఫరెన్స్ ఎంత ఉంది? 4. అందుకని 104 ప్లస్ 4 108. ఓకేనా? సో ఇది 100 కన్నా ఎక్కువ ఉంటే ఇది, 100 కన్నా తక్కువ ఉంటే ఇది. సేమ్ కానీ మైనస్ చేయాలి, ఇక్కడ ప్లస్ చేయాలా. ఓకేనా? సో ఇది చిన్న ట్రిక్ అండి. ఏ వాల్యూ అయినా చేయొచ్చు, కానీ ఇది 75 వరకు వ్యాలిడ్ అవుతుంది. 75 లాస్ట్ మీరు 75 వరకు చేయొచ్చు. ఇది 125 వరకు చేయొచ్చు. సారీ 104 కదా. ఇది 125 వరకు చేయొచ్చు మీరు. 125 వరకు ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇది 75 నుంచి స్టార్ట్ అవుతుంది. 76 నుంచి 100 వరకు ఈ 100 కన్నా తక్కువ ఉన్నది 76 to 100 ప్లస్
100 to 125 వరకు ఈ ట్రిక్, ఈ ప్లస్ కదా, ఇవి ప్లస్, ఇవి డిఫరెన్సెస్ కదా, మైనస్లవి. 100 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్, 100 కన్నా తక్కువ ఉంది కాబట్టి మైనస్. సో అదేవిధంగా నేనేం చేస్తున్నానంటే మీకు హోంవర్క్ ఇస్తున్నాను చూడండి. సో ఇది మీరు 94 స్క్వేర్ 100 కన్నా తక్కువ ఉంది, ఇంకోటి 106 స్క్వేర్ 100 కన్నా ఎక్కువ ఉంది. సో నేను నీకు 2 మోడళ్ళు చెప్పాను, ఇక్కడ 2 మోడల్స్ చెప్పాను. 100 కన్నా తక్కువ ఉన్నది చెప్పాను, 100 కన్నా ఎక్కువ ఉన్నది చెప్పాను. సో అదేవిధంగా నేను ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. 100 కన్నా తక్కువ ఉన్నది తీసుకున్నాను, అదేవిధంగా 100 కన్నా ఎక్కువ ఉన్నది తీసుకున్నాను. సో 2 ట్రిక్ ఆల్రెడీ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు కూడా ఈ 2 నెంబర్లకి స్క్వేర్లు ఫైండ్ అవుట్ చేసి మీరు కామెంట్లో పెట్టండి ఆన్సర్. ఓకేనా? రైట్. మరిన్ని ట్రిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొత్తగా పెట్టినాం కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళట్లేదు, తక్కువ. మొన్న రీసెంట్గా 1 వీక్ అవుతుందండి. కొంచెం ఫాలో చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ అయితే చేస్తాను. చాలా షార్ట్కట్ ట్రిక్స్లలో క్యాలిక్యులేషన్స్ నేర్పిస్తానని అనుకుంటున్నాను నేను. మరి చూడండి, మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ, మరీ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం వేరే వీడియోలో.